హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజా బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. పాత బస్తీలోనూ ఉత్సవాలు సాగుతున్నాయి. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అంబర్పేటలో మహంకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు, పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జై బోలో సింహవాహిని మాతాకి. అది అట్లుండాల. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను. వెండి బోనం ఆనవాయితీ ఇక్కడి నుంచే మొదలైంది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద ఉన్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికీ చాలా మందికి తెలియదు. ఆయన సొంత దేవాలయం ఉంది, 3 అమ్మవార్లని స్థాపించారు. అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఆయన ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం. నేనైతే ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి. అలాగే మన బోనాల పండగ తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితమయ్యే విధంగా ఆయన కృషి చేయాలి. నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ పండుగను తీసుకెళ్లగలగాలి. ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడా ఉండదు. జై బోలో సింహవాహిని మాతాకి. ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను. వెండి బోనం ఆనవాయితీ ఇక్కడి నుంచే మొదలైంది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే నిధులు ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు జూలై 7న గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం, బల్కంపేట కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి బోనంతో, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుచుకునే ఈ పండుగ బోనాల పండుగ హైదరాబాద్ సాంప్రదాయానికి సంస్కృతికి ప్రతిబింబించే ఈ పండుగలో హైదరాబాద్ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు వేదికగా మారి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరి. ఈరోజు మొట్టమొదటిసారిగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండగ ఇది బోనాల పండగ. ఇటువంటి పండగ భూమిపుత్రుల పండగ. స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గాలి దుమారం దుష్ట శక్తులు ఏవి కూడా నగరం పైన కానీ కుటుంబాల పైన కానీ పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది. ఆ తల్లి ఎప్పుడూ కూడా ఈ సందర్భంగా మనం చేసేటువంటి పూజల్ని, వారికి గౌరవించుకునేటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా మన్నిస్తూ ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతున్నటువంటి ఆ తల్లికి బోనాల సందర్భంగా మహంకాళి లాల్ దర్వాజా పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం లాల్ దర్వాజా శివవాణి అమ్మ బోనాల పండుగ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మన అక్కా చెల్లెళ్ళు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పించి వారి కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, ఈ రాష్ట్రము
మరి సర్వతోముఖ అభివృద్ధి చెందాలని మొక్కడము, రాష్ట్ర శ్రేయస్సు గురించి మొక్కేటువంటి భాగంలో ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు అందరికీ బోనాల పండుగ శుభ సందర్భంగా ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మన తెలంగాణలో జరిగేటువంటి మరి బ్రహ్మాండమైనటువంటి బోనాల ఉత్సవంలో ప్రధానంగా శివమాని మాంకాళి టెంపుల్ యొక్క ఆధ్వర్యంలో, రాజేందర్ యాదవ్ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో కేవలం మన రాష్ట్రంలో హైదరాబాద్లోనే, తెలంగాణనే కాకుండా ఢిల్లీలో అంటే భారతదేశ రాజధానిలో బోనాల పండుగ అంటే ఏంది, తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాలు, నేను అనుకుంటా 116 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నటువంటి ఈ ఉత్సవంలో భాగంగా మీ అందరు కూడా సహకరించి ప్రత్యేకంగా ఆలయ కమిటీ సభ్యులందరినీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా. ఈరోజు ఆషాఢ మాసంలో పాత పట్టణం యొక్క బోనాలు ఎంతో వైభవంగా జరుపుతున్నాయి. ఈరోజు సింహవాహిని శ్రీ మాంకాళి ఉజ్జయిని మాతా దేవాలయానికి వచ్చి నేను దర్శనం చేసుకొని అనేక విధాలుగా ఈరోజు నేను పాతపట్నంలోని ఈ సింహవాహిని మాంకాళి యొక్క ఉన్నటువంటి యొక్క లాల్ దర్వాజా యొక్క ఉన్నటువంటి యొక్క ఈ బోనాన్ని దర్శించి అమ్మవారి యొక్క ఉన్నటువంటి ఆమెను పూజించి ఆమెను ప్రార్థించి ఈ ఆషాఢ మాసంలో జరిగే బోనాల్లో తెలంగాణ ప్రజలందరికీ ఆమె శక్తి సామ్రాజ్యం ఇవ్వాలని, అత్యాచారాలు కానీ భేదభావాలు కానీ లేకుండా చేయడమే అమ్మవారికి మనందరం నిజమైనటువంటి ఒక శ్రద్ధాభక్తిని అర్పించుకోవడమని, అలాగే తెలంగాణలో మంచిగా పాడి పంటలు పండుగలు వైభవపేతంగా జరుపుకొని మంచిగా వర్షాలు పడి పంటలు బాగా వచ్చి ఇంకా తెలంగాణ అభివృద్ధిగా ఉండాలని, అలాగే పాదబంధంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పి అందరూ కూడా సురూప వాతావరణంలో ఉండాలని నేను మాతాను హృదయపూర్వకంగా ప్రార్థించుకుంటూ నాకు ఇంకా భవిష్యత్తులో శక్తినిచ్చి సమాజ సేవకు అంకితభావంతో పనిచేసే విధంగా శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ప్రజల విశ్వాసానికి ప్రతీకగా మానవ కళ్యాణం కోసం ప్రజలందరూ కూడా కలిసిమెలిసి చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి కోట్లాది మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న పల్లె నుంచి మొదలుపెట్టి పట్టణాలలో ఉండే బస్తీలు కావచ్చు, ఈ మధ్యకాలంలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కాలనీలలో కూడా అమ్మవారికి బోనం సమర్పించేటువంటి సాంప్రదాయం జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో ఈ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానికానికి నేను శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం అమ్మవారికి కోట్లాది మంది ఆడబిడ్డలు ప్రతి తెలంగాణ ఇల్లు ఆడబిడ్డల్ని మర్యాదగా పిలుచుకొని వారికి గొప్పగా గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రాంతం. ఈ దేశంలో స్త్రీని గౌరవిస్తారో, ఏ దేశంలో స్త్రీలు పూజించబడతారో ఆ దేశం గొప్పగా వినిసిల్లుతుందని చెప్పి ఆడబిడ్డల ఆశీర్వాదం కోరుతాము. లాలు దర్వాజా మహంకాళి వంట శివమోగిన శివశక్తివి నీవేనంట. ఏ పేరున నిలిచినా ఏ పేరున కొలిసినా ఆదిశక్తి అంత యుక్తి నీవేనమ్మా. లాలు దర్వాజా మహంకాళి వంట శివమోగిన శివశక్తివి నీవేనంట. ఏ పేరున నిలిచినా ఏ పేరున కొలిసినా ఆదిశక్తి అంత యుక్తి నీవేనమ్మా. ఏ గోలు కొండ కోట